బ్యాక్ కోడర్స్. వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ కోడర్స్ హబ్. మన ఛానల్లో నేను కొత్తగా వెబ్ డెవలప్మెంట్ మీద సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో నేను కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద కోర్స్ అనేది డిజైన్ చేశాను. ఈ సిరీస్ ఎవరైతే చూస్తారో నేను కన్ఫామ్గా అయితే చెప్పగలను అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ వెబ్సైట్స్ ఎలా బిల్డ్ అవుతాయి. అండ్ ఈ సిరీస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కన్ఫామ్గా వాళ్ళ ఓన్గా ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోగలరు. అండ్ రెజ్యూమ్లో అనేది ఈ ప్రాజెక్ట్స్ అనేది పెట్టుకోవడానికి యూజ్ అయితే అవుతుంది. సో ఈ సిరీస్ అనేది కంప్లీట్గా ప్రతి వీడియో ఫాలో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైతే వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ ఇలా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో సిరీస్ అయితే కన్ఫామ్గా అయితే యూజ్ అవుతుంది. నేను ఇదైతే చెప్పట్లేదు కానీ ఈ సిరీస్ అయితే కంప్లీట్ చేయగానే మీకు కంప్లీట్గా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ కంప్లీట్గా మీరు జాబ్ అయితే క్రాక్ చేయగలరు అని నేను చెప్పట్లేదు కానీ అండ్ వాట్ అనే ఐడియా మాత్రం కన్ఫామ్గా అయితే మీకు వస్తుంది. అండ్ కంప్లీట్గా ఒక వెబ్సైట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా కోడ్ రాస్తాం ఒక వెబ్సైట్ బిల్డ్ అవ్వాలంటే అనేది మీకు ఐడియా అనేది వస్తుంది. మెయిన్గా ఈ వెబ్ డెవలప్మెంట్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను ఓవరాల్ ఈ ఈ సిరీస్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం అండ్ నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తాను. అండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ వెబ్ డెవలప్మెంట్ గురించి ఫ్యూచర్ స్కోప్ అండ్ వాటి ఒక శాలరీస్ అండ్ ఇందులో టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ క్లాస్లో అయితే మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో కంప్లీట్గా ఈ వీడియో ఎందాక వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ప్రతి పాయింట్ అనేది ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో ఈ డొమైన్లో రావడానికి వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. అండ్ మనం ఈ సిరీస్లో కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్తో విత్ ద హెల్ప్ ఆఫ్ విజువల్ కోడ్ స్టూడియో అండ్ మనం అనేది వెబ్సైట్స్ అనేది ప్రాక్టికల్గా డెవలప్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ స్టూడియోస్ అండ్ థియరీతో పాటు కంప్లీట్ ప్రాక్టికల్తో డెవలప్ కూడా చేసి చూపిస్తాం. సో దట్ యూ కెన్ గెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఫస్ట్గా మెయిన్గా ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ గురించి స్టార్టింగ్ ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్. ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే HTML గురించి నేర్చుకుంటాం అండ్ నెక్స్ట్ CSS గురించి నేర్చుకుంటాం, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకుంటాం, నెక్స్ట్ రియాక్ట్ JS అండ్ రిడక్ట్ స్టేట్ మేనేజ్మెంట్. అండ్ ఈ ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ యొక్క కోర్స్ అనేది మనం గిట్ హబ్లో ఎలా పుష్ చేస్తాం. ఈ గిట్ హబ్ అనేది వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటారు. ఈ గిట్ హబ్ ఖచ్చితంగా ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే కన్ఫామ్గా ఈ గిట్ హబ్ అనే వర్షన్ కంట్రోల్ టూల్స్ కన్ఫామ్గా రావాలి. సో ఫస్ట్ వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్ వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్ సింపుల్. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ అయినా ఎలా బిల్డ్ అవుతున్నాయి త్రూ వెబ్ డెవలప్మెంట్. సో ఇట్ ఇన్క్లూడ్స్ లైక్ వెబ్సైట్స్ ఎలా కనిపిస్తాయి అండ్ వాటి వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, కనెక్టింగ్ విత్ డేటాబేసెస్ అండ్ మేకింగ్ రన్ స్మూత్లీ ఆన్ ఆల్ డివైజెస్, ఇవన్నీ వెబ్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి? వెబ్ డెవలప్మెంట్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏదైతే యూజర్ కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. దీంట్లో మెయిన్గా మనం ఏమి నేర్చుకుంటాం? HTML, CSS, జావా స్క్రిప్ట్స్ అండ్ రియాక్ట్ JS ఆర్ యాంగులర్ JS ఆర్ Vue.js. ఈ సిరీస్లో మనం మెయిన్గా ఫోకస్ చేసుకునేది ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏదైతే మనం కనిపించదో అండ్ లాజిక్ ఎక్కడైతే మనం రాస్తామో బ్యాక్ సైడ్ ఆఫ్ ద కోడ్, లైక్ డేటాబేసెస్ కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ కానీ డేటాబేసెస్ నుంచి డేటా ఎలా ఫెచ్ చేస్తున్నాం, ఎలా అప్లోడ్ చేస్తున్నాం అనేది ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. అండ్ ఈ యొక్క డెవలప్మెంట్ని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ గురించి చిన్న ఒక ప్రాజెక్ట్ అయితే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్. ఫ్యూచర్‌లో మనం ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తామనేది కూడా నేను ప్రాక్టికల్‌గా మీకు డిస్కస్ చేసి లైవ్‌గా ఇంప్లిమెంట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది నేను కొంచెం ఈ ఈ ప్రాజెక్ట్ హెల్ప్ ద్వారా నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఒక లాగిన్ పేజ్ ఉంది. ఈ లాగిన్ పేజ్‌లో ఇక్కడ మన ఈమెయిల్ ఇస్తాం అండ్ పాస్వర్డ్ ఇస్తాం. అండ్ ఇక్కడ సైన్ అప్ ఉంది. క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది సింపుల్ లైక్ దీన్ని ఇన్పుట్స్ అంటారు. అండ్ ఇది ఒక బటన్. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో డేటా అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. కానీ ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చిన డేటాబేస్‌లో స్టోర్ అవ్వడానికి మనం బ్యాక్ ఎండ్ అనేది రాస్తామనమాట. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. అది ఏ లాంగ్వేజ్‌లో ఉన్నా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. జావా గానీ, పైథాన్ గానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఎలాంటి ఫ్రేమ్‌వర్క్ అయినా తీసుకొని మనం బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అనేది రాయొచ్చు. కానీ ఎలాంటి స్టాక్‌లో అయినా, ఎలాంటి బ్యాక్ ఎండ్ స్టాక్‌లో అయినా ఫ్రంట్ ఎండ్ అనేది కామన్‌గా అయితే ఉంటుంది. కామన్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ప్రతి స్టాక్‌లో ఉంటుంది. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. మీరు ఎలాంటి స్టాక్ తీసుకున్నా ఫ్రంట్ ఎండ్‌లో మెయిన్‌గా ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ లైక్ రియాక్ట్ జేఎస్ ఆర్ యాంగులర్ జేఎస్ ఆర్ వ్యూ జేఎస్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. అప్పుడే నెక్స్ట్ మీరు బ్యాక్ ఎండ్‌కి అయితే వెళ్తారు. ఇది సింపుల్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. ఓకే. నెక్స్ట్ గోయింగ్ టు మన క్లాస్‌కి అయితే వెళ్దాం రిటర్న్‌లో. ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ ఓకే. హూ ఈజ్ వెబ్ డెవలపర్? వెబ్ డెవలపర్ అని ఎవరిని అంటారు? వెబ్ డెవలపర్ అంటే ఎవరు? వెబ్‌సైట్స్ ఎవరైతే బిల్డ్ చేస్తారో అండ్ వెబ్ అప్లికేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళని వెబ్ డెవలపర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేస్తారు. బ్యాక్ ఎండ్‌లో కోడ్ రాసి న్యూ ఎర్రర్స్ ఏమైనా వస్తే వాటిని ఫిక్స్ చేయడం కానీ, న్యూ అప్డేషన్, న్యూ వర్షన్స్ ఏమైనా ఉంటే వాటిని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో, ఇన్ సింపుల్ వర్డ్స్ ఏ వెబ్ డెవలపర్ ఈజ్ యాన్ ఇంజినీర్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే. ఇంటర్నెట్‌లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఈ వెబ్‌సైట్స్‌ని మెయింటైన్ చేసే వాళ్ళని వెబ్ డెవలపర్ ఇంజినీర్ అంటారు. ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా దీని కిందకే వస్తుంది. సో, నెక్స్ట్ దీని గురించి ఫ్యూచర్ స్కోప్ అనేది తెలుసుకుందాం. ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్. అసలు వెబ్ డెవలప్‌మెంట్‌కి ఫ్యూచర్ ఉందా? ఏంటి బ్రో ఇలా చెప్తున్నావు? లైక్ ఏఐ వస్తుంది. వీటికి ఫ్యూచర్ ఉంటదా? ఇప్పుడు ఏఐ రిప్లేస్ చేస్తుంది. ఏఐనే వెబ్‌సైట్స్ అనేది బిల్డ్ చేసి మనకిస్తుంది. సో, వెబ్ డెవలపర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి ఇంకా? ఎంత నేర్చుకున్నా మనం నేర్చుకున్న దాంట్లో ఏఐనే మనకు డెవలప్ చేసి ఇస్తుంది అనే డౌట్స్ చాలా అయితే ఉంటాయి. లైక్ స్కోప్ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను ఇప్పుడు. ఇట్ ఈస్ హై డిమాండ్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఈవెన్ తో ఏఐస్ వచ్చినా విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక వెబ్సైట్ చేయాలన్నా కానీ ఆ వెబ్సైట్లో కొన్ని బగ్స్ అయితే వస్తాయి, ఎర్రర్స్ అయితే వస్తాయి. దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ప్రతి ఒక్కరికి రాదు. దాని మీద స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఆ ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేసి డీబగ్ చేయగలిగే కెపాసిటీ ఒక వెబ్ డెవలపర్‌కే ఉంటుంది. అది పైన పైన ఏదో బేసిక్‌గా ఏదో చూసేమి ఏదో ఒకటి నేర్చుకొని మనం డెవలప్ చేస్తాం అంటే అది అవ్వదు. ఓకే. ఈవెన్ తో మనం సింపుల్ వెబ్‌సైట్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ చేయొచ్చు. కానీ ఎక్కడైతే మనం బిగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తామో విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐనే ప్రతీదీ మనం చేయలేము. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ చేసినా అక్కడ కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి. ఆ ఎర్రర్స్‌ని డీబగ్ చేయడానికి మనకు బేసిక్ నాలెడ్జ్ ఏంటి? ఆ నాలెడ్జ్‌లో మీరు ప్రో అయి ఉంటేనే ఆ ఎర్రర్స్ అనేది మీరు డీబగ్ చేయగలరు. సో, ఏఐ ఏఐ ఒక్కటే మొత్తం చేసేస్తుంది. మొత్తం ఎర్రర్స్ చేసేస్తుందంటే చేస్తుంది ఓకే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే కేపబుల్ హ్యూమన్‌కే ఉంటుంది. ఏఐ ఎంత చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేసి డీబగ్ చేసేది హ్యూమన్ బీయింగే. అంటే మీరే. మీరే చేయాలంటే అక్కడ ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్‌మెంట్ అయితే ఉంటుంది. సో, ఇట్ ఈస్ హై డిమాండ్ అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో. కంపేర్ టు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్‌లో కంపేర్ చేసిన వెబ్‌సైట్ డెవలప్‌మెంట్స్ అనేది చాలా హ్యూజ్ ఉంటాయి. కంపేర్ టు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ జాబ్స్ కన్నా వెబ్ డెవలప్‌మెంట్ జాబ్స్ అనేది హ్యూజ్ ఉంటాయి. ఎందుకంటే ఈ వెబ్‌సైట్స్ అనేది లైక్ మొత్తం ఇప్పుడు సర్వర్స్ గురించి అంటే ఎప్పుడైతే యాప్స్ ఉంటాయో యాప్స్ మనం ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తేనే అందరికనేది అది రీచ్ అవుతుంది. అదే వెబ్‌సైట్ జస్ట్ సింపుల్ దాని యొక్క హోస్ట్ యూఆర్ఎల్ లైవ్ చేస్తే అది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది.
అండ్ మెయిన్‌గా ఏదైనా మనం ప్రమోట్ చేయాలన్నా, ఏదైనా మనం డెవలప్ చేయాలన్నా ఫస్ట్ వెబ్‌సైట్‌గా డెవలప్ చేసి, దాని తర్వాత మనం యాప్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. సో, ఆహ్, ప్రెజెంట్ డిమాండింగ్ టెక్నాలజీస్‌లో మెర్జ్ స్టాక్ డెవలప్‌మెంట్ గూడా ఒక టెక్నాలజీ. మెర్జ్ స్టాక్ అంటే ఎం స్టాండ్ ఫర్ మోంగోడిబి. మోంగోడిబి అంటే మోంగోడిబి డేటాబేస్. అండ్ ఈ స్టాండ్ ఫర్ ఎక్స్‌ప్రెస్ జేఎస్, ఆర్ స్టాండ్ ఫర్ రియాక్ట్ జేఎస్, ఎన్ స్టాండ్ ఫర్ నోడ్ జేఎస్. సో, ఇది మెర్జ్ స్టాక్ డెవలప్‌మెంట్. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ. మీరు నౌకరీ గానీ, లింక్డ్ఇన్ గానీ లైక్ జాబ్ పోర్టల్స్ ఏదైనా చూసినా ఈ మెర్జ్ స్టాక్ డెవలపర్స్‌కి చాలా హై డిమాండ్ అయితే ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, మెర్జ్ స్టాక్ ఎలా అవ్వచ్చు? ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ నేర్చుకొని, రిడక్స్ మేనేజ్మెంట్ నేర్చుకున్న తర్వాత మనం బ్యాక్ ఎండ్‌లో నోడ్ జేఎస్ నేర్చుకొని అండ్ డేటాబేస్ మోంగోడిబి నేర్చుకుంటే మనం కంప్లీట్‌గా మెర్జ్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి కొంచెం ఐడియా అయితే ఉండాలి. అండ్ వర్షన్ కంట్రోల్ టూల్స్ గురించి, పోస్ట్ మ్యాన్ ఏపీఐ మేనేజ్మెంట్ గురించి తెలిసుండాలి. నెక్స్ట్ ఏందంటే, నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏందంటే ఏఐ ప్లస్ వెబ్ డెవలప్మెంట్ గ్రోత్. ఇందాకే చెప్పాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ మనం ఆహ్, ఎన్నో అడ్వాన్స్ వెబ్‌సైట్స్ అనేది డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు లైక్ అమెజాన్ ఉంది. అమెజానే తీసుకుంటాం. అమెజాన్‌లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే మనం సెర్చ్ చేసాం. సెర్చ్ చేసిన ఆర్డర్ ఇప్పుడు నువ్వు ఒక షర్ట్ అనేది సెర్చ్ చేసావు. నెక్స్ట్ నువ్వు ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేస్తావో, నువ్వు సెర్చ్ చేసిన దానికే అలాంటి రికమెండేషన్సే నీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎలా కనిపిస్తున్నాయి? త్రూ ఎంఎల్ టెక్నిక్స్. ఈ ఎంఎల్ అంటే ఏంటి? సబ్సెట్ ఆఫ్ ఏఐ. సో, త్రూ ఏఐ ఇంటిగ్రేషన్ హై డిమాండింగ్ వెబ్‌సైట్స్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం. హై స్పెసిఫిక్ రిజల్యూషన్స్ అండ్ హై డిమాండింగ్ అండ్ హై టెక్నాలజీ, హై అడ్వాన్స్ వెబ్‌సైట్స్ త్రూ ఏఐ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. సో, ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ డొమైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్లైడ్‌లో మనం సాలరీ డీటెయిల్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. ఆహ్, ఈ వెబ్ డెవలపర్‌కి ఎంత బేసిక్ పే ఉంటది, బేసిక్ పే సాలరీ ఉంటదని చూద్దాం. ఫస్ట్ మనకు తెలుసు, ఇందాకే చెప్పుకున్నాం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటారు, ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటారు ఈ వెబ్ డెవలప్మెంట్లో. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఒక ఫ్రెషర్గా ఎంత శాలరీ ఉంటుందంటే బిట్వీన్ అరౌండ్ 3.5 ఎల్పిఏ టు 8 ఎల్పిఏ దాకా ఒక ఫ్రెషర్కి శాలరీ అనేది ఉంటుంది. అదే ఒక ఎక్స్పీరియన్స్డ్కి ఎంత శాలరీ ఉంటుంది? 10 ప్లస్ ఎల్పిఏ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందో, 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుందో, ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, వెబ్ డెవలపర్స్కి ఎంత శాలరీ? 10 lakhs దాకా శాలరీ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఎంత శాలరీ ఉంటుంది? కంపేర్ టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్కి కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈజీనా బ్యాక్ ఎండ్ కన్నా అంటే రెండు ఒకటే. కానీ బ్యాక్ ఎండ్‌లో ఏందంటే ఎక్కువ డేటాబేస్ మేనేజ్మెంట్, లాజిక్స్ గురించి ఇవి రాస్తాం. అదే ఫ్రంట్ ఎండ్‌లో మనకు కనిపిస్తుంటది. యూఐ కనిపిస్తుంటది. వాటి యూఐని మనం స్ట్రక్చర్డ్ మేనర్‌లో డెవలప్ చేస్తూ ఉంటాం. సో, ఎవరికి నచ్చిన డొమైన్‌లో వాళ్ళు వెళ్తారు. అండ్ వాళ్ళకి నచ్చిన డొమైన్‌లో వాళ్ళు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. సో, నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్‌కి ఎంత సాలరీ ఉంటది? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్‌ని మేనేజ్ చేసే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. వీళ్ళకి ఎంత సాలరీ ఉంటది? వీళ్ళకి 5 ఎల్‌పీఏ నుంచి 12 ఎల్‌పీఏ దాకా సాలరీ ఉంటది. ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది? 15 లాక్స్ నుంచి 25 ఎల్‌పీఏ దాకా వస్తుంది. అంటే పర్ మంత్ 2 లాక్స్ దాకా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి వస్తుంది. అంటే అంత హై సాలరీస్ అనేది మెయిన్‌గా ఐటీ సెక్టార్‌లో, ఐటీ ఫీల్డ్‌లో ఇంత సాలరీ అనేది డెవలపర్స్‌కే వస్తుంది. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్‌కి గానీ, లైక్ మిగతా అనాలిటిక్స్ లైక్ డేటా అనలిస్ట్స్ వాళ్ళకి కంపేర్ చేసుకుంటే అసోసియేట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్‌లో కంపేర్ చేసుకుంటే ఒక డెవలపర్‌కి, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సాలరీ ఉంటుంది త్రూ ఎక్స్‌పీరియన్స్. సో, దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాసెస్‌లో నేను స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం? హెచ్టీఎంఎల్ గురించి నెక్స్ట్ క్లాసెస్‌లో సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. హెచ్టీఎంఎల్ ఏంటి? హెచ్టీఎంఎల్‌లో ఏం టైప్స్ ఉంటాయి? హెచ్టీఎంఎల్ ఎలా నేర్చుకోవాలి? హెచ్టీఎంఎల్ ద్వారా అసలు వెబ్‌సైట్స్ ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి?
హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి లింక్ ఏంటి అని కంప్లీట్గా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో నేను సిరీస్ అనేది 1 by 1 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి డైలీ. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి అండ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే ఆన్లో పెట్టుకుంటారో నెక్స్ట్ వీడియోస్ ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోస్ ఏదైతే నేను కొత్త కొత్త వీడియోస్ వస్తుంటాయో అప్లోడ్ చేస్తానో మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియోస్ అనేది చూడొచ్చు అండ్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ.